హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎస్ క్రాస్ డెల్టా వర్షన్. ఇది వచ్చేసి సెంటర్ లాకింగ్ ఉంటుంది, 4 అలై వీల్స్ వస్తాయి, ఇది 4 పవర్ విండోస్ వస్తుంది, ఒకటి ఎయిర్ బ్యాగ్ వస్తుంది, సెంటర్ లాకింగ్ కూడా ఉంది. ఆల్రెడీ ఈ బండి ఒక కస్టమర్ కొనుక్కొచ్చుకుండు, అక్కడనే ఢిల్లీనే రిజిస్ట్రేషన్ చేయించుకుండు. వెహికల్ ఇది 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా కస్టమర్ మనకు అమ్మడం జరుగుతుంది. అతను వేరే బండి తీసుకుంటాడంట. మనకు ఫోన్ చేసి అడగడం జరిగింది, అన్న నా దాని ఎస్ క్రాస్ ఉంది, బండి అమ్మి పెట్టు, మళ్ళీ ఇంకో బండి తీసుకుంటా నేను, వేరే బండి అని అంటే సరే తీసుకురా అని చెప్పిన. మనకి ఈరోజు ఆదివారం రోజు, సెప్టెంబర్ 1 రోజు. ఈరోజు అయితే మనకు బండి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది మన దగ్గరనే ఉంటుంది. ఎవరు వచ్చినా మీరు ఐత్నార్ రండి. ఐత్నార్లో ఈ బండి లొకేషన్ ఉంది, చూపిస్తాను నేను. ఈ బండి ఏమేమి ఉంది, ఏమేమి మైనస్ ఏంది, ప్లస్ ఏంది మొత్తం చెప్తాం, మీరు చూడవచ్చు. ఢిల్లీ రిజిస్ట్రేషన్, దీనికి ఎన్ఓసి ఇన్వాయిస్, ఇన్సూరెన్స్ కూడా లేదు. కస్టమరే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాడు. ఆ పూర్తి డాక్యుమెంట్ పేపర్ల గురించి అయితే నాదే బాధ్యత, ఎందుకంటే ఆల్రెడీ పేపర్లు అన్నీ చెక్ చేసిన నేను. నో ప్రాబ్లం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించి మనం ఎన్ఓసి ఇప్పేయగలుగుతాం. చూపిస్తే బండి మొత్తం చూపించిన, లాస్ట్లో ప్రైజ్ చెప్తా, మీరు చూడండి, ఓకేనా. చూడొచ్చు ఢిల్లీ రిజిస్ట్రేషన్. ఈ గ్లాస్ అయితే షోరూమ్ గ్లాస్ అయితే కాదు, ఈ గ్లాస్ అయితే చేంజ్ అయింది. ఇదైతే ఒరిజినల్ గ్లాస్ కాదు. చూడొచ్చు అలా వీల్స్, టైర్లు వచ్చేసి ఒక 50% ఉన్నాయి అంతే. ఈ గ్లాస్ మాత్రం ఒరిజినల్, ఇదైతే షోరూమ్ గ్లాసే. సీట్లు కూడా చూడవచ్చు, లెదర్ సీట్లే ఉన్నాయి. కాకపోతే గీడ మాత్రం చినిగింది, మరి ఏమో ఎలకలు గిట్ట కొట్టినాయా తెలివి, ఏదో మొత్తం అయితే ఇదైతే చినిగింది. ఇంకా సీట్లు అయితే అన్నీ బాగున్నాయి. ఇంకో డ్రైవర్ సీట్ కానీ, వెనక బ్యాక్ సీట్లు కానీ, ఇంకో ఇంటీరియర్ కానీ అంతా బాగానే ఉంది. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూపిస్తాను అక్కడ రైట్ సైడ్ వచ్చినాక. ఇట్లా బాక్స్ ఇది కూడా కానీ, ఇంకోటి ఏబిఎస్ బ్రేక్ అనేది ఇట్లా స్టీరింగ్లో వస్తుంది, చూడొచ్చు. ఇంకో ఎలాంటి ఇక్కడ డస్ట్ కూడా అయితే ఏం లేదు. ఇంకో పవర్ విండోస్, ఇంకో ఈ డోర్ కూడా అంత ఒరిజినల్ ఉంది. ఇంకో ఈ పిల్లలు కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఈ పిల్లలు కూడా చెక్ చేసిన, ఈ పిల్లలు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇంకో చూడవచ్చు. ఇంకో ఇక్కడ కూడా ఎలాంటి, ఎందుకంటే ఈ డోర్ పట్టీలు ఏమైనా జంగి గిట్టు వస్తే డోర్లు సెట్ కావు, డోర్లు పోతే డోర్ వేయించుకోవచ్చు. కానీ ఇంకో ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. ఇది కూడా షోరూమ్ గ్లాస్, ఇది కూడా షోరూమ్ గ్లాసే. వెనక సీట్లు చూడవచ్చు. ఇంకా లోపలైతే మ్యాట్లు ఉన్నాయంట, మ్యాట్లు అయితే ఇస్తారు కానీ ఫుల్ మ్యాట్ అయితే లేదు, చూసుకోవచ్చు. ఇంక ఈ ఢిల్లీ బండ్లకి ఆయన కూడా అట్నే వచ్చింది, ఈయన కూడా అట్నే వాడుకుండు. ఇంకా చూడవచ్చు ఇంటీరియర్ కూడా లైట్ ఉన్నాయి. ఈ గ్లాసులు కూడా పెట్టుకుంటానికి ఇది ఒకటి ఉంది, చూడవచ్చు. ఇక్కడ డోర్లు కూడా చూడవచ్చు. ఇవి కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి. అన్ని నేను ఆల్రెడీ చెక్ చేసిన నేను. ఇంకో పవర్ విండోస్, ఈ డోర్ కూడా అంత ఒరిజినల్ ఉంది, ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. ఇంకో అలా వేసి ఇంకో వెనక టైర్లు కూడా సస్పెన్షన్ ప్రకారం కూడా ఆయిల్ లీకేజ్ కూడా అయితే ఎక్కడైతే ఏం లేదు. ఇది కూడా ఒక 50% ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడు చూడవచ్చు. ఎస్ క్రాస్ నెంబర్ ప్లేట్ అనేది లోపల ఉంది, నెంబర్ ప్లేట్ కూడా ఉంది, లోపల ఉంది నెంబర్ ప్లేటు. మనకి ఆయన ఎందుకు తీసేసుకున్నా మన తెలుగు. ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. ఇంకో ఇవన్నీ పట్టీలు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇవన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇంకో డిక్కీ కూడా అంత ఒరిజినల్ ఉంది, షోరూమ్ డిక్కీ ఉంది. నెంబర్ ప్లేట్ అనేది ఇక్కడ ఉంది. స్టెప్పిన్ వచ్చేసి మాత్రం స్టెప్పిన్ బాగానే ఉంది, ఒక 80% ఉంది. జాకీ లేదు, జాకీ ఇస్తుండొచ్చు, లేదు జాకీ మరి ఎందుకు తీసిండో తెలియదు. ఇక్కడైతే ఎలాంటి అయితే డస్ట్ గిట్ అయితే ఏం లేదు, బాగా ఇట్లా స్పేస్ బాగుంటుంది. వెనక స్పేస్ అయితే చాలా బాగుంది. ఓ 2-3 బియ్యం బస్సులు కూడా వేసుకోవచ్చు. వెనక బాగానే స్పేస్ ఇచ్చిందంటే చూడవచ్చు. ఇంకో ఇంటీరియర్ కూడా ఇక్కడికి వెళ్ళి కిందంగా అండర్ బాడీ కూడా చూసుకుంటే కూడా ఎలాంటి డస్ట్ గిట్ అయితే ఎక్కడైతే చూపిస్తుంది. ఇంకో టైర్లు చూడవచ్చు, ఇట్లా చూస్తే మీకు క్లియర్గా చూపిస్తాయి. ఇట్లా ఇంకా చూడవచ్చు. ఇంకో టైర్లు ఎంత ఉన్నాయి అనేది ఇట్లా చూపిస్తే చూడవచ్చు. ఇవన్నీ ఒరిజినల్ ల్యాంపులు ఇవన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి.
బాడీ పైన కూడా అంతా కూడా ఒరిజినల్ ఉంది. ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది వచ్చేసి ఇంకో టైర్ ఎలా వీల్స్ చూపించినారు ఆల్రెడీ. టైరు సస్పెన్షన్ కూడా చూడవచ్చు. ఇక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే, ఈ గ్లాస్ కూడా ఒరిజినలే, ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. ఇంకో పవర్ విండోస్, ఈ డోర్ కూడా ఒరిజినలే. ఇది కూడా షోరూమ్ పంచులు చూడొచ్చు. సీట్లు అయితే వెనక సీట్లు కూడా అంత నీట్గా ఉన్నాయి, చూడవచ్చు. ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి, నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీనికి మ్యాట్లు ఉన్నాయని చెప్పిండు, అయితే ఫుల్ మ్యాట్ అయితే లేదు. ఓళ్ళు ఉన్నా ఫుల్ మ్యాట్ అయితే వేయించుకోవాలి. ఇంకా చూడవచ్చు, ఎలాంటి డస్ట్ కూడా అయితే ఏం లేదు. వర్షం వస్తుంది. పంచులు ఇవి కూడా చెక్ చేసినాను, ఎన్ని ఒరిజినల్ ఉన్నాయి. ఇది కూడా గ్లాస్ ఒరిజినలే. ఇంకో పవర్ విండోస్లు 4, అడ్జస్ట్ మిర్రరు, ఈ డోర్ కూడా అంత ఒరిజినలే. ఇవన్నీ చెక్ చేసినాను నేను, ఇవన్నీ చెక్ చేసినాయి, ఎంత అయితే ఒరిజినల్ ఉంది. ఈ డోర్ పట్టీలు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి. క్లచ్ ఫంక్షన్ కానీ సీట్లు ఇక్కడ కాకపోతే లైట్ కానీ సీటు మాత్రం చినిగింది. మరి అది ఏమైందో మరి మనకైతే తెలియదు. కిలోమీటర్ కూడా ఎంత తిరిగింది కూడా మీకు చూపిస్తా. 97,480. ఆయనంట 60,000 70,000 ఉన్న కాడ తెచ్చుకున్నట్ట. ఇప్పుడు మాత్రం 97,000 మాత్రం తిరిగింది. ఆయన సర్వీస్ హిస్టరీ ఉన్నప్పుడు ఇంకో బ్లూటూత్, స్టీరింగ్, మీ ఆటోమేటిక్ స్టీరింగ్ అడ్జస్ట్మెంటు, మీకు బండి స్టార్ట్ కూడా చూపిస్తాను నేను. స్టార్ట్ చేసి కూడా స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. ఇంకో ఏసీ కూడా రన్నింగే ఉంది, చూడొచ్చు. ఏసీ గిట్ట అంతా రన్నింగ్, ఏసీలోనే మీకు ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తా. ఏసీ గిట్ట అంతా బాగానే ఉంది. టైర్లు కూడా మాత్రం ఇప్పటికైతే ఇంకొక 10-20 వేలకి అయితే టైర్లకి అయితే టెన్షన్ అయితే ఏం లేదు. ఇంకా చూడొచ్చు, ఇంకొక 10-20 వేలకి అయితే టెన్షన్ అయితే ఏం లేదు. 20-30 వేలకి అయితే ప్రస్తుతానికైతే 20-30 వేలకి అయితే టెన్షన్ అయితే ఏం లేదు. ఇంకా పవర్ విండోస్ కూడా మంచిగానే పనిచేస్తున్నాయి. ఈ టైర్ కూడా వచ్చేసి సేమ్ 4 40-50% ఉన్నాయండి. ఎందుకంటే మనం ఎక్కువ అని కూడా మనం చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు. దీనికి ఏబిఎస్ బ్రేక్ కూడా వస్తుంది. ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది. బ్యాటరీ కొత్తగా వేయించింది, అమ్రాన్ బ్యాటరీ కొత్తగా వేయించింది. ఇంకో బానెట్ కూడా అంత ఒరిజినలే. కాకపోతే లైట్గా గీడ మాత్రం కొంచెం దెబ్బ అయితే తాకింది. ఇదైతే మాత్రం తాకింది. ఇక్కడ మాత్రం కొంచెం మరి మేజర్గా అయితే మాత్రం అప్రాన్ ఇట్లా అన్నీ అయితే ఒరిజినలే ఉన్నాయి. మేజర్గా అయితే అంతా ఒకే ఉంది. కాకపోతే లైట్గా కొంచెం గిట్లా తాకినట్టు కొడుతుంది. కొంచెం లైట్ ఇట్లా మాత్రం తాకింది. కాకపోతే మేజర్గా మాత్రం ఏబిఎస్ కూడా ఏం కాలేదు, అప్రాన్ కూడా ఏం కాలేదు. ఇది అర్థమవుతుంది చూడండి. ఈ లెవెల్గా తాకిందంటే ఇంకా కొంచెం ఈయన దాకా వచ్చిందన్నమాట. అయితే పోయినప్పుడే అసలు ఈ రావు అప్పుడే వేయించినట్టుండి, ఇవి అదే ఉన్నట్టుంది. ఈ వలిగినప్పుడు 2 వేయించుకుంది కస్టమరు. అయితే ఇక్కడ దాకా అంతే పెద్దగా ఏం, ఇక్కడ దాకా ఈయన దాకా వచ్చింది. ఇక్కడ దాకా కొంచెం అణిగింది. దీన్ని ఇక గుంజీరు చేసిరు. అయితే పెద్ద మేజర్ అయితే నీకు అని అనుకుంటున్నా. సరే, ఎందుకంటే ఏదున్నా టైం నుంచి అయితే ఇంతవరకు పడలేదు. చూడొచ్చు, టైం నుంచి అయితే ఇంతవరకు పడలేదు. చూడండి, ఇంకా మీకు ఏమైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అప్పుడు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, చేయండి. ఓకేనా? చూడవచ్చు, ఇది ఇంకా చూసారు కదా. ఎందుకంటే మనం ఏది ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఎందుకంటే ఇష్టం ఉంటే కొంటారు, లేకపోతే కొన్నారు. కానీ బండి ప్రస్తుతానికి అయితే అంతా బాగానే ఉంది. 4 అన్ని ఒక ముంగడ గ్లాస్ దాకా అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి, అన్ని డోర్లు ఒరిజినల్ ఉన్నాయి. దీనికి ఏబిఎస్ బ్రేక్ ఉంది, సెంటర్ లాకింగ్ ఉంది, 4 పవర్ విండోస్లు ఉన్నాయి. 4 పవర్ విండోసులు, ఏబిఎస్ బ్రేకు, సెంటర్ లాకింగు. బండి అయితే టోటల్ అన్ని ఒక ముంగడ గ్లాస్ చేంజ్ అయింది, అన్ని గ్లాసులు ఓకే. మీకు మైనస్ ఉన్నది కూడా చెప్పిన కదా, లైట్గా ఇంకో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా లైట్గా మరి డాష్ ఇచ్చినట్టు. కానీ మేజర్గా అయితే అన్నీ ఓకే ఉన్నాయి. గిర్లాలు అప్రాన్లు గిట్ట అన్నీ టోటల్ ఓకే ఉన్నాయి. 3,95,000 కస్టమర్ చెప్తుండు. ఎన్ఓసి ఇన్వాయిస్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించి ఇస్తారు. టోటల్ ఈ బండి మాత్రం మన ఐతనార్లో ఉంది, నా దగ్గర ఉంది బండి. మీరు ఎవరు వచ్చినా చెక్ చేసుకోవచ్చు, బండి చెక్ చేసుకునే తీసుకోరు. వాళ్ళకన్నా మీకు ఇక్కడ చేసి ఇవ్వాలంటే కూడా నేను టోటల్ ఇంకో 1 lakh అవుతుంది. మొత్తం టీఎస్ రిజిస్ట్రేషన్ చేసి అంటే కూడా మీకు టీఎస్ రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇస్తా. అది కూడా నా బాధ్యతనే. నేను
మీరు లేదు మీరు వేరే ఏపీ వాళ్ళకైతే మాత్రం ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా. తెలంగాణ వాళ్ళకైతే అది కూడా చెప్తున్నా మళ్ళీ ఒకసారి, హైదరాబాద్లో మాత్రమే నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా. మీ ఆధార్ కార్డు ఎక్కడన్నా ఉండని మీ పేరు మీదనే ఇక్కడ చేపించిస్తా. తర్వాత మీరు అక్కడ ఉంచుకుంటే ఇక్కడ ఉంచుకోండి, లేకపోతే సీసీ కొట్టించుకోవచ్చు. ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఇది. ఆంధ్ర వాళ్ళకి మాత్రం వేరే వాళ్ళకైతే కాదు. ఎవరికైనా ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా. లేదు మీరు చేయించుకుంటే మాత్రం కూడా ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా. ఇది 3,95,000 ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ ఉంది. ఓకేనా? ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఉంటే కాల్ చేయండి, వచ్చి మీరు బండి ట్రాల్ కొట్టుకోవచ్చు. హైదరాబాద్లోనే బండి ఉంది, హైదరాబాద్లోనే బండి ఉంది ఇది. ఓకేనా? ప్లీజ్ మన కొత్త వాళ్ళని చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎనీ డౌట్స్ ఏది ఉన్నా సరే మీరు నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా? కాల్ చేయండి, నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.